హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. ధైర్యము కోల్పోయే పరిస్థితులు మీకు ఏర్పడుతూ ఉండవచ్చు. అయితే మన పితరులను వారి యొక్క ప్రయాణ మార్గంలో పగటివేళ మేఘస్తంభముగాను రాత్రివేళ అగ్నిస్తంభముగా ఉండి నడిపించిన అదే దేవుడు నిన్న నేడు నిరంతరము మారిని దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. ధైర్యం విడిచిపెట్టొద్దు. తద్వారా కలిగే గొప్ప బహుమానాన్ని మీరు పొందుకోబోతున్నారు. ప్రార్థన. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మా పితరులను ప్రభువా పగటివేళ మేఘస్తంభముగాను రాత్రివేళ అగ్నిస్తంభముగా ఉండి నడిపించిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నిశ్చయముగా ప్రభువా మాకు తోడుగా ఉండి మేము ధైర్యము కోల్పోయిన పరిస్థితుల్లో మమ్మల్ని బలపరిచి నడిపించే దేవా, మీకు వందనాలు. మాకు బహుమానము అనుగ్రహించే దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో, వారి ప్రతి అవసరతల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. మీరే మహిమ పొందండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.